ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన హలో ఫ్రెండ్స్, కన్నప్ప విన్నారు కదా అల్లు అర్జున్ డైలాగు, వెత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి. ఈ డైలాగు ఇంకా చాలా వీడియోలకు వాడాల్సి వస్తుందేమో, ఎందుకంటే ఇటీవలే బాగా ట్రోల్ అవుతున్నటువంటి మూవీ, బాగా ఇచ్చేస్తున్నటువంటి మూవీ, ట్రోలర్స్ అయ్యుండొచ్చు, మీమర్స్ అయ్యుండొచ్చు, అదే పనిగా టార్గెట్ చేస్తున్నటువంటి సినిమా ఏదైనా ఉంది అని అంటే 100% కన్నప్పే. వాళ్ళందరికీ కూడా ఇగో ఇంత మాదిరి ఒక రాడ్ అయితే తిప్పిండు. ఇంకా ఎలాంటి 90 mm కాదు, 900 mm, 9000 mm, 9 million mm రాడ్స్ దింపడానికి రెడీగా ఉంది కన్నప్ప మూవీ టీం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి వామ్మో ఈ సినిమాని హిట్ చేయండి రా బాబు, హిట్ చేయకపోతే మళ్ళీ రామాయణం అంటాడు, అది మనం చూడలేము, కాబట్టి ఈ సినిమా తప్పకుండా మీరు హిట్ చేయాలని చెప్పి అప్పుడు ట్రోలర్స్ చాలామంది కామెంట్ చేయడం. అది అయిపోయిన తర్వాత ఈ మంచు ఫ్యామిలీలో గొడవలు రావడం అనమాట. ఈ కన్నప్ప సినిమా కన్నా ఈ మంచు ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవలే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అనేటటువంటి కామెంట్లు వినపడటం. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటే ప్రభాస్ లుక్ వచ్చింది రీసెంట్గా, చూసాం కదా ఎన్ని ట్రోల్స్ వచ్చాయి. అబ్బాబ్బాబ్బా, నిజానికి ఆ లుక్ బాగాలేదులేండి, కానీ సినిమా మీద ఉన్నటువంటి హైప్ అంతా కూడా తగ్గిపోయింది. అప్పటికే గ్లిమ్స్ వచ్చింది, అసలు గ్లిమ్స్లో చాలామంది బొక్కలేదా కూడా అనమాట. ఒకడేమో స్విట్జర్లాండ్లో షూటింగ్ చేశారా, ఒకడేమో ఇవెక్కడ సెట్స్, ఒకడేమో శివయ్య నర్సుడేంది, ఇది ఎక్కడ గ్రాఫిక్స్, అసలుకే బాగలేదు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఈ విధంగా కన్నప్ప సినిమా అనౌన్స్ అయిన దగ్గర నుండి గ్లిమ్స్ వచ్చిందాక, ప్రభాస్ అన్న లుక్ వచ్చిందాక, రుద్ర అనేటటువంటి క్యారెక్టర్ రివీల్ అయిందాక భయంకరమైనటువంటి ట్రోల్స్. ఒక్క దెబ్బకే ట్రోల్స్ అన్నీ కూడా పాజిటివ్గా మారిపోయాయి, ఒక్క దెబ్బకే ట్రోల్స్ అన్నీ కూడా ప్రశంసలుగా మారిపోయాయి. ఏ నోటితో అయితే తిట్టారో ఆ నోటితోనే అందరూ కూడా ఇదవుతున్నారు అనమాట. ఏ నోటితో అయితే మంచు బాబుకి యాక్టింగ్ రాదు, మంచు బాబు అలా నెప్పో కిడ్ లాగా నెట్టకొస్తుండు అని చెప్పి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఒక్క సాంగ్తో భయంకరమైనటువంటి సమాధానం ఇచ్చేసిండు మన మంచన్న. అసలు ఏంది ఈ సాంగ్, ఈ సాంగ్లో ఏమంతుంది, ఎందుకు అంత వైబ్ వస్తుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట కన్నప్ప అంటే ఎవరు అనేటటువంటిది మీకు ఐడియా రావాలి. ఇప్పుడు మన శ్రీరాముడికి శ్రీరామదాసు ఎంత పెద్ద భక్తుడు, శ్రీరామదాస్ సినిమా చూసే ఉంటారు మన నాగార్జున గారిది, ఆయన ఎంత పెద్ద భక్తుడు. ఆ తర్వాత అల్లాహకు చూసుకున్నట్లయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉంటారు, ఆయనకు ఆయన ఎంత భక్తుడు. ఆ తర్వాత యోహోవాకు చూసుకున్నట్లయితే యేసు ఉంటారు అనమాట, యేసు వారికి చూసుకున్నట్లయితే మోషే అనేటటువంటి ఆయన. ఈ విధంగా ప్రతి ఒక్క గాడ్కి, ప్రతి ఒక్క రిలీజన్కి అపారమైనటువంటి ఒక భక్తుడు ఉంటాడు అనమాట, అపారంగా ప్రేమించేటటువంటి ఒక ఇది ఉంటాడు అనమాట. అలాంటి ఒక భక్తుడే ఈ కన్నప్ప. ఈ కన్నప్పకి శివుడు అంటే అపారమైనటువంటి ప్రేమ. ఎంత ప్రేమ అనేటటువంటిది మీకు తెలియాలనంటే సాంగ్ జాగ్రత్తగా వినేటటువంటి ప్రయత్నం చేయండి, మీకైతే క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోద్ది. మొట్టమొదటి ఏంటంటే మంచుబాబు యాక్టింగ్ చాలా చాలా ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దాకా కనపడ్డటువంటి సినిమాలు, జిన్నా అనేటటువంటి సినిమా, ప్రీవియస్లో చాలా సినిమాలు వచ్చినాయి తన్ని, కానీ ఆ సినిమాలో తన యాక్టింగ్ ఏ విధంగా ఉంది, ఈ సాంగ్లో ఎలా ఉంది, గ్లిమ్స్లో ఎలా ఉంది అనేటటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకే క్లారిటీగా వస్తుంది. చుట్టూ కూడా అడివే ఉంది, అక్కడ తన భార్య మరియు తను మాత్రమే ఉన్నారు, ఎవరు కూడా లేరు. కానీ ఆయన ఒక వ్యక్తిని అపారంగా ప్రేమిస్తుండు, ఆయన ఒక శక్తిని అపారంగా నమ్ముతుండు. ఆ వ్యక్తి, ఆ శక్తి ఎవరో కాదు పరమశివుడు అని క్లారిటీగా అర్థమవుతుంది. అసలు పరమశివుడిని ఎంత ఇదిగా ప్రేమిస్తుండో అంత ఇన్నోసెంట్ అనమాట. ఎంత ఇన్నోసెంట్ అంటే ఒక సీన్ పెట్టిండో, నాకైతే నిజంగా చూసినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు తిరిగా. అదేంటి అని అంటే శివుడికి అభిషేకం చేయాలి అని చెప్పి నీళ్లు దోషట్లో తెచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు, కారిపోతున్నాయి. ఆ తర్వాత ఒక ఆకులో తెచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు, కారిపోతున్నాయి. ఆ తర్వాత తను నోటితో నింపుకొని వచ్చి ఆ నోటితో నీళ్ళని అభిషేకం చేసి నిజంగా గూషన్స్ తెప్పించిండు. అది ఆయన ప్రేమ, అది ఆయనకున్నటువంటిది. ఎగ్జాంపుల్ మాట్లాడుకోవాలంటే శ్రీరామదాస్ కూడా ఇలాంటివి చాలా చేసింది అనమాట. ఆయన రాముడి మీద ఉన్నటువంటి భక్తి కోసం ఆ రాజ్యాన్ని, ఆయన చేసేటటువంటి పరిపాలనని, అంత పెద్ద ఇంటిని మొత్తాన్ని వదిలిపెట్టుకొని భద్రాచలంలో ఒక చిన్న ఇదిగా ఎలా అయితే ఉన్నాడో అదేవిధంగా కన్నప్ప శివుడి కోసం ఏమేం చేసిండు అనేటటువంటిది అయితే మనమైతే సినిమాలో వెయిట్ చేసి చూడాలి. సినిమాలో ఇంకా చాలా ఉందన్నమాట. ఆయనకి ఎక్కడ చూసినా కానీ పరమశివుడే కనపడుతుంది అనమాట. ఆ కొమ్మలు చూసుకున్నప్పుడు త్రిశూలాలు కనపడుతున్నాయి, అండ్ ఆ ముద్దులు చూసుకున్నప్పుడు అందులో పరమశివుడు కనపడుతుండు. విధంగా ఆ కొమ్మల్లో చూసినప్పుడు పరమశివుడు కనపడుతుండు, ఆ నింగిలో చూసినప్పుడు పరమశివుడు కనపడుతుండు, తను నరికేటటువంటి ముద్దుల్లో చూసినప్పుడు కూడా పరమశివుడు మాత్రమే కనపడుతుండు. ఆయనలో అంతలా లీనం చేసుకుంటూ అనేటటువంటిది, ఆ లింగాన్ని వాటేసుకొని ఏడ్చేటప్పుడు సీన్ అయినా ఇవన్నీ కూడా నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. మొట్టమొదట ఆ మ్యూజిక్ డైరెక్టర్కి అయితే అవార్డు ఇవ్వచ్చు అనమాట. ఒక విధంగా ఉంది మ్యూజిక్, మీరు 100 times అనంటే 100 times కూడా బోర్ కొట్టద్దు. అలా అనిపించింది, నేను విని నాకైతే బోర్ కొట్టదు, అలా అనిపించింది అనమాట. చాలా గొప్పగా ఉన్నాయి ఆ లిరిక్స్ అయినా, దానికి తగ్గట్టు ఇచ్చేటటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా అంతా కూడా సూపర్గా ఉన్నాయి.
ఆ తర్వాత శివుడిని చూపించలేదు, శివుడి బ్యాక్ సైడ్ మట్టిగా చూపించారు. ఆయన మన అక్షయ్ కుమార్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. శివయ్య శివయ్య అనేటటువంటి దానప్పుడు ఆ ఎలివేషన్లు అయితే వేరే లెవెల్ పడ్డాయి. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విజువల్స్ అనమాట మొత్తం కూడా చూడండి ఒక విధంగా ఉంది. లైక్ ఆ ప్రాంతంలో ఆ హస్బెండ్ అండ్ వైఫ్ తప్ప ఎవరు కూడా లేరు. కన్నప్ప చూసుకున్నట్లయితే చాలా ఇన్నోసెంట్, ఎంత ఇన్నోసెంట్ అంటే అంత ఇన్నోసెంట్. తనకు తెలియదు ఎలా పూజించాలి అనేటటువంటిది తెలియదు. తను తినేటటువంటి దుప్పి మాంసం కూడా తనకు పెడుతుండు అనేటటువంటిది. అంటే ఆయన దగ్గర ఏది ఉన్నా కానీ ఇచ్చేస్తాడు అనమాట. ఆయన లింగం పట్టుకొని వేడుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన పరమశివుడు కానరావాలి అనేటటువంటి తను చేసేటటువంటి దీక్ష, నన్ను నీలో కలుపుకో, నేను నీతో ఉంటా, శూలంతో పొడువు, పాముతో కనిపించు, నన్ను మూడో కన్ను తెరిచి ఏదైనా చెయ్యి, నేనైతే నేను వదిలిపెట్టాను అనేటటువంటిది. అంటే ఆయనకి పూజించడం రాట్లా, ఎలా పూజించాలి అనేటటువంటి విషయం అయితే తెలియదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా శాస్త్రాలు వచ్చాయి, చాలా మంది పూజారులు వచ్చారు, చెప్తారనమాట సోమవారం రోజు పరమశివుని పూజించాలి, ఈ విధంగా ఆయనకి ఇష్టమైనటువంటి సూక్తులు చదవాలి, ఈ విధంగా గుడికి వెళ్ళాలి, ఈ విధంగా రావాలి, ఈ విధంగా రుద్రాక్ష ధరించాలి అనేటటువంటిది ఈ రోజుల్లో చాలా మంది పూజారులు పండితులు చెప్తారు. కానీ ఆ రోజుల్లో కన్నప్పకి చెప్పడానికి ఎవరికో లేదు. తన భక్తి ఇలాగే ఉంటుంది, తన ఇన్నోసెన్స్ ఇలాగే ఉంటుంది అనేటటువంటిది చూపించడం నాకైతే చాలా ఇదిగా అనిపించింది అనమాట. ఇప్పటిదాకా మనం చాలా మంది అంటే భక్తుల కోసం ఇది చేసినటువంటి దేవుళ్ళను చూసాం, భక్తుల కోసం దిగి వచ్చినటువంటి ఇది చూసాం. కానీ ఇదిరా భక్తి, ఎలా ఉండాలరా భక్తుడు అనేలాగైతే కన్నప్పని చూపించబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. అంటే ఈ దెబ్బతో అయితే వచ్చినటువంటి ట్రోల్స్ అన్ని కూడా మూసుకుంటాయి, దాంట్లో డౌటే లేదు. ఇంకా యాక్టింగ్ అలా చేస్తుండు, చాలా చాలా గొప్పగా చేస్తుండు. గూజ్బంప్స్ తెప్పించేటటువంటి యాక్టింగ్, ఇన్నోసెన్స్ యాక్టింగ్, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. అది కాక ఈ సాంగ్ అయిపోయిన వెంటనే రుద్ర యొక్క ఎంట్రీ ఉంటుందంట. లైక్ ఇప్పుడు తను ఏం కోరుకుంటాడు, శివుడి దగ్గర రావాలి, నాతో ఉండాలి అనేటటువంటిది కోరుకుంటాడు. కానీ నాకు శివుడి ద్వారా ఈ కావాలి. ఇప్పుడు ఒక దేవుడు ప్రత్యక్షమే వరాలు ఇస్తే ఎవడైనా ఏం కోరుకుంటాడు, నేను జీవితాంతం బతకాలని చెప్పి ఒకడు కోరుకుంటాడు, నాకు అపారమైనటువంటి నిధి కావాలని చెప్పి ఒకడు కోరుకుంటాడు. అవేమీ కోరుకోవట్లేదు, కానీ కావాలి అని కోరుకుంటాడు. కావాలని కోరుకోవడంలోనే ఆయన యొక్క కోరిక ఉంది అనేటటువంటిది క్లారిటీగా చూపించడం. ఇది మీకు శ్రీరామదాస్ సినిమా చూసిన అర్థమైతే రాముడు రావాలి 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 అని చెప్పి లాస్ట్కి అంత హెల్ప్ చేస్తాడు. ఎందుకు రావాలి రాముడు అని అంటే చూడటానికి, ఆయన చూస్తే చాలు. ఎవడైనా సరే ఒక ధ్యేయంతో అనమాట. ఇప్పుడు మునీశ్వరులైనా ఎవడైనా కానీ ఘోర తపస్సులు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు, వాళ్ళకంటే కొన్ని కోరికలు ఉంటాయి. ఉదాహరణకి రావణుడు ఉన్నాడు, ఆయన పరమశివుడి కోసం అపారమైనటువంటి తపస్సు చేసిండు. వచ్చిన తర్వాత కోరుకున్నటువంటి కోరికలు ఏంటి అనేటటువంటిది మనందరికీ తెలుసు. అదేవిధంగా కన్నప్ప కూడా తపస్సు చేయాలని తెలీదు, ఆయన శివుని ఎలా రప్పించాలో తెలీదు. ఆయనకున్నటువంటి జ్ఞానంతోనే రప్పించేటటువంటి ప్రయత్నం చేస్తుండో అది భక్తికి ఉన్నటువంటి ఇన్నోసెన్స్ అనేటటువంటిది క్లారిటీగా చూపించారు. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. నిజంగా ఆ మ్యూజిక్ ఏంది, ఆ లిరిక్స్ ఏంది, ఆ యాక్టింగ్ ఏంది, ఆ విజువల్స్ ఏంది అన్నీ కూడా సూపర్గా చూపించారు. చూసేటటువంటి దాంట్లో ఇప్పుడు అందుగలడు ఇందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతుకునే అందందే గలడు అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది అనమాట. అంటే మీరు దేవుని పూజించాలంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అనేటటువంటి సందేహం అక్కర్లేదు, ఎక్కడ వెతికినా ఆయన కనపడుతున్నాడు అనేటటువంటిది మనకి సాంగుతో వివరించడం. ఉదాహరణగా చెప్పాలంటే ఒక పిల్లగాడు ఉన్నాడు అనమాట, వాడు ఒక ప్లేట్లో పులిహార పట్టుకొని ఉన్నాడు. ఎవడైతే దేవుడు వస్తారో ఆ దేవుడికి ఇద్దామని చెప్పి పులిహార పట్టుకొని గుడి ముందు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అదే టైంలో ఒక ముసలామ బాబు ఆకలి అయితే బాబు అని చెప్పి వచ్చింది. ఓసే ముసల్దానా, ఈ పులిహార నీకు కాదు దేవుడికి అని చెప్పి ఆ ముసలాన్ని ఎలగొట్టిండు. ఆ తర్వాత ఒక చిన్న బాలుడు వచ్చిండు, ఆకలి అవుతుంది అని అడిగిండు, ఆ బాలుడిని కూడా ఎలగొట్టిండు. ఆ తర్వాత ఇంకా ఎవరో వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎలగొట్టిండు. ఫైనల్గా వీడు ఏం చేస్తారంటే వీడే తినేస్తాను అనమాట. తినేసి దీనికి ఎవడైతే చెప్పిండో ఈ విధంగా నువ్వు పులిహార పట్టుకొని వెయిట్ చేయి, ప్రసాదం పట్టుకొని వెయిట్ చేయి, దేవుడు వస్తాడు అని చెప్పి ఎవడైతే చెప్పిండో వాడి దగ్గరకు పోయి వెయిట్ చేస్తే అడుగుతున్నాను అనమాట. నేను పొద్దున్న నుండి సాయంత్రం దాకా అసలు దేవుడు వస్తాడేమని చెప్పి ఆ పులిహార పట్టుకొని అలాగే ఉన్నా, ఆ పులిహార పాడేదేమని చెప్పి నేనే తినేసి అని చెప్పి ఆ సాధువుకు చెప్తారు. దాంతో ఆ సాధువు ఏమంటాడు తెలుసా, అంటే మురుకుడా దేవుడు ఒక్కసారి కాదు 3 సార్లు వచ్చిండు అని చెప్తాను అనమాట. ఇదే అనమాట, మీరు దేవుడిని పూజించాలని అంటే గుళ్ళకి వెళ్ళాలి, కొబ్బరికాయలు కొట్టాలి, పాలాభిషేకాలు చేయాలి, అక్కడ హుండీలో డబ్బులు వేయాలి అనేటటువంటిది లేదు. మీకు ఎదురుగా కనపడేటటువంటి ఒక పేదవాడి ఆకల్లో కూడా దేవుడు ఉండు, మీరు సాయం చేసేటటువంటి దాంట్లో కూడా దేవుడు ఉండు అనేటటువంటిది చూపించడమే ఈ సాంగ్ యొక్క మొత్తం సారాంశం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా ఉండాలి భక్తి అనేటటువంటిది. నేను దేవుడినే మొక్కుతాను, నేను దేవుడికే చేతులెత్తి మొక్కుతాను, నేను దేవుడికే పాలాభిషేకాలు చేస్తాను అనేటటువంటిది ఏం లేదు. ఆకలితో ఉన్నోడికి పాలియ్యి, ఆకలితో ఉన్నోడికి ప్రసాదం పెట్టు, అక్కడ దేవుడు ఉండనేటటువంటిది అంతా కూడా ఈ సాంగ్లో ఇంకా క్లియర్గా చూపించారు. ఒక సాంగ్లోనే ఎలా చూపిస్తే ఇక సినిమా మొత్తం మీద ఎలా చూపిస్తారు. మరి కన్నప్ప ఇంత ఇన్నోసెంట్గా ఉన్నాడు, ఎంత ఇదిగా ఉన్నాడు, ఎంత అమాయకంగా ఉన్నాడు, మరి తను యుద్ధాలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఎందుకు యుద్ధాలు చేస్తుండో, ఎందుకు వీళ్ళంలో ధీటుగా వెళ్తుండో, మరి వాళ్ళు ఏం చేశారు అనేటటువంటిది అంతా కూడా మనమైతే సినిమాలో చూడవచ్చు. ఇది ఫ్రెండ్స్ సాంగ్ రివ్యూ అయితే. అసలు మొత్తం లిరిక్స్ గురించి అర్థం చెప్పేటటువంటి ప్రయత్నం చేద్దాం అనుకున్నా, అది ఇంకా నాకు ఎక్కిన తర్వాత డెఫినెట్లీ వాటన్నిటిని కూడా రాసుకొని ప్రతి లిరిక్ని మీకు అర్థం అయ్యేలా వివరించేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మరి ఉంటాం మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలందరికీ షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.